శూద్రులు ఎవరు? శూద్రులు సూర్యవంశానికి చెందిన ఆర్యకులాల్లో ఒకరు. ప్రాచీన ఆర్య సమాజంలో మూడే మూడు వర్ణాలు. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. శూద్రులు ప్రత్యేక వర్ణం నుంచి రాలేదు. ఆర్య సమాజంలో వారు క్షత్రియ వర్ణంలోని వారు. శూద్ర రాజులకు, బ్రాహ్మణులకు మధ్య ఎడతెగకుండా సాగుతూ వచ్చిన పోరాటంలో బ్రాహ్మణులు అనేక అవమానాలకు, హింసలకు గురయ్యారు. ఆ హింసా దౌర్జన్యాల ఫలితంగా బ్రాహ్మణులకు శూద్రులంటే ఏర్పడిన ద్వేషం కారణంగా బ్రాహ్మణులు శూద్రులకు ఉపనయనం చేయటానికి నిరాకరించారు. ఉపనయన కర్మకు తిరస్కృతులైన కారణంగా క్షత్రియులైన శూద్రులు సాంఘికంగా అధపతనమై వైశ్యుల కన్నా తక్కువ స్థాయికి దిగజారి 4వ వర్ణంగా అయ్యారు. పైజవనుడు అనగా సుదాసుడు శూద్రుడు అని మహాభారతంలో శాంతి పర్వంలో 60వ అధ్యాయంను రచించినది వ్యాసుడా, వైశంపాయన సుతుడా, లోమహర్షునుడా, లేకపోతే భృగువా అనేది చెప్పటం కష్టం. అతడు ఎవడైనా కానియండి, అతడు సుదాసుని పూర్తి వర్ణన మాత్రం ఇవ్వటం జరిగినది. పైజవన అనేది సుదాసునికి ఇంకొక పేరు మాత్రమే. పైజవన అంటే అసూయ కలిగించే వేగం కలవాడు లేదా అనితర సాధ్యమైన నడక కలవాడు. సుదాసుడు అంటే దానంలో గొప్పవాడు. సుదాసు తండ్రి దివోదాసు. దివోదాసునికి మరో పేరు పిజవనుడు. పిజవనుని కుమారుడు కనుక పైజవనుడు అయ్యాడు. వీరిద్దరికీ పురోహితులుగా వశిష్ఠ విశ్వామిత్రులు ఉన్నారు. సుదాసుని తల్లి గురించి ఏ ప్రస్తావన లేదు. సుదాసుని భార్య పేరు సుదేవి. సుదేవిని సుదాసుని కోసం అశ్వినులు తీసుకువచ్చినట్లు ఋగ్వేదంలో వర్ణించబడింది. సుదాసుడు రాజు. అతని పట్టాభిషేకాన్ని బ్రహ్మర్షి వశిష్ఠుడు జరిపించాడు. వశిష్ఠుడు దివోదాసుని పురోహితుడు. వశిష్ఠుడు పురుగణంలోనివాడు. విశ్వామిత్రుడు గాదిపుత్రుడైన కుశిక శాఖలోనివాడు. విశ్వామిత్రుడు అంటే అందరికీ మిత్రుడు. దివోదాసుని గురువు భరద్వాజుడు. భరద్వాజుడు ఆర్యుల్లో ప్రథమ ఋషి. భరద్వాజుడు తుర్యవనుడి పురోహితుడు. భరద్వాజుడు దివోదాసుకు వ్యతిరేకంగా తుర్యవనుని పక్షం చేరినట్లు ఋగ్వేదంలో వర్ణించబడింది. అనేక క్రతువులను నిర్వహించిన సుప్రసిద్ధుడు, ఋగ్వేదంలో విశ్వామిత్రుని పోషకుడు, వశిష్ఠునికి వైరిగా అభివర్ణితుడైన వాడు సుదాసుడు లేదా పైజవనుడు. శూద్రుడనే ఒక ముఖ్య సాంప్రదాయం ఋగ్వేదంలో కనపడుతుంది. వశిష్ఠ విశ్వామిత్రులను పోషించిన రాజులు దివోదాసు, సుదాసులు. వారు శూద్రులు. వశిష్ఠ విశ్వామిత్రుల ప్రతిస్పర్ధలు ఆది నుంచి అంతం వరకు ఉన్నాయి. వశిష్ఠ విశ్వామిత్రుల నడుమ వైరం కేవలం ఇద్దరు ఋషుల మధ్య వైరం కాదు, ఒక బ్రాహ్మణ ఋషికి, ఒక క్షత్రియ ఋషికి మధ్య వచ్చిన వైరం. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఋగ్వేదంలో విశ్వామిత్రుడు కుశికుని కుమారుడని ఉంది. విశ్వామిత్రుని తెగ అయిన భరతవంశీయులు, వశిష్ఠుని తెగ అయిన త్రిత్సులు విరోధులు అన్న వాస్తవాన్ని ఋగ్వేదంలో స్పష్టంగా చూడవచ్చు. ఋగ్వేదంలో అనేక వేద సూక్తాలకు విశ్వామిత్రుడు కర్త మరియు అతడు రాజర్షిగా గౌరవం పొందాడు. మొత్తం వేద వాజ్మయంలో అతి పవిత్రంగా భావించే ఋగ్వేదంలోని గాయత్రీ మంత్రానికి విశ్వామిత్రుడు ద్రష్ట. విశ్వామిత్రుడు భారత వంశానికి చెందినవాడు. వశిష్ఠుడు సుదాసుని వంశగురువు. వశిష్ఠుడే సుదాసునికి పట్టాభిషేకం జరిపించినది. సుదాసుడు 10 మంది రాజులపై యుద్ధం చేయవలసి రాగా వశిష్ఠుడే సహాయం చేశాడు. అయినా సుదాసుడు వశిష్ఠుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి విశ్వామిత్రుణ్ణి తన పురోహితునిగా నియమించుకున్నాడు. విశ్వామిత్రుడు సుదాసునికి ఒక క్రతువు చేయించాడు. సుదాసునికి వశిష్ఠునికి వైరం ఏర్పడటం ఇదే మొదలు. సుదాసుడు వశిష్ఠపుత్రుడైన శక్తిని అగ్నిలో తోసి సజీవ దహనం చేశాడు. దానితో ఆ వైరం మరింత విస్తృతంగానూ ప్రగాఢంగానూ మారింది. ఋగ్వేదంలోని సుదాసుడు శూద్రుడని వర్ణించడం కావటం ఒక్కటే ఆధారం కాదు.
ఇతర ఆధారాలు ఉన్నాయి. శతపథ, తైత్తిరీయ బ్రాహ్మణాలు మూడే వర్ణాలు ఉన్నాయనటం, శూద్రులు అనే ప్రత్యేక వర్ణం ఉన్నట్లు చెప్పకపోవటం, శూద్రులు రాజులుగాను మంత్రులుగాను ఉన్నట్లు సాక్ష్యాలు, ఒకప్పుడు శూద్రులకు ఉపనయనం ఉండినట్లు లభించే సాక్ష్యములు ఉన్నాయి. మొత్తానికి శూద్రులు క్షత్రియ రాజులు, సంపన్నులు, ఋగ్వేదంలోని అనేక సూక్తాలకు కర్తలు, వశిష్ఠ విశ్వామిత్రులను పోషించినవారు.